అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అది వాడు తెలుగు ఉగాది మనది, అందుకే అందరు తెలుగులో చెప్పాలి. అందరికీ నమస్కారం. నీకు కూడా నాకు అక్కర్లేదు. మరి ఎందుకు వచ్చావు? వచ్చానంటే నేను తీసుకురావాలి కదా. డ్రైవర్ ఓకే, అట్లా నేను చెప్పలేదు. ఓకే, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు ఫణి మాధవ్. ఫణి మాధవ్, పన్లేని మాధవ్ కాదు. నా పేరు ఫణి మాధవ్. ఓకే, ఓకేనా? ఓకే, మరి నీ పేరేంటి? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. బా, అంటే అమితాబ్ బచ్చన్ ఎవరు? మీ అన్నయ్య. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? కౌన్ బనేగా కరోడ్పతి. వెరీ గుడ్. మరి నువ్వేం చేస్తుంటావు? కౌన్ బనేగా రోడ్పతి. నీకు కరెక్ట్ సూటబుల్ చేస్తున్నావు. సరే, ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నీకు ఏమొచ్చు ఒకసారి చేసి చూపించు. నీకేమొచ్చు? నాకు వచ్చి మిమిక్రీ వచ్చు, ఇందాక చేశాను. వచ్చిందంతా చేసావు. ఇంకా రాదా? కొంచెం వచ్చి ఇంకా కొంచెం గ్యాప్ తీద్దాం ఉంచుకున్నా. ఓకే, నీకేమొచ్చు వచ్చేది? నీకేం కావాలి? నాకు నేను ఇందాక ఒక్క సౌండ్ చేశా. నువ్వు మాట్లాడితే అలానే ఉంటుంది. నువ్వు ఇక్కడ అలా పరువు తీ. నీకుందా? నువ్వు లేకపోతే డౌట్లు క్రియేట్ చేయకు. ఓకే, కుక్క ఎట్లా అరుస్తుంది? కుక్కలాగా అరుస్తుంది. చెప్పడానికి నువ్వు రావక్కర్లేదు, ఇక్కడికి అందరికీ తెలుసు. మరి ఎందుకు వచ్చావు? ఇక్కడ చక్కగా ఉగాది ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, నువ్వు ఏదో జనాలు నవ్విస్తారని అందుకే వచ్చావు కదా. ఓకే, కుక్క ఎట్లా అరుస్తుందో చెప్పు. ఎక్కడ కుక్క? సరే, ఇప్పుడు ట్రాక్లోకి వచ్చావు. సరే, మనం హైదరాబాద్ నుంచి వచ్చాం కదా. హైదరాబాద్లో కుక్క ఎట్లా అరుస్తుంది? హిందీలో అరుస్తుంది. హైదరాబాద్లో హిందీలో, తమిళ అలా ఉండదు. ఎక్కడైనా ఒకటిలాగా వస్తుంది. మరి ఎందుకు అడిగావు? సరే, కుక్క ఎట్లా అరుస్తుందో నువ్వు చెప్పి. నేను చెప్పి. కుక్క హైదరాబాద్ కుక్క అరిస్తే ఎలా ఉంటుంది? హలో, వినిపించట్లా? కుక్క హైదరాబాద్లో ఉంది, ఇక్కడికి ఎలా వినిపిస్తుంది? హైదరాబాద్లో ఉంటే ఇక్కడికి వినిపించాలనే విషయం అందరికీ తెలుసు. నాకు తెలుసు కదా. తెలుసు, కానీ నువ్వు విన్నావు కదా. మరి చేసి చూపించచ్చు కదా. నువ్వు అట్లా అడగచ్చు కదా. సరే, నేను నాదే తప్పు. ఓకే, హైదరాబాద్లో అది కుక్క అరిచినప్పుడు ఎలా ఉంది? నాకు భయం వేసింది. నువ్వు అరవు, నాకు అర్థమైపోయింది. ఓకే, అట్లా కాదు, కుక్కను వదిలేద్దాం. నేను పట్టుకోలే, నువ్వు నేనే పట్టుకున్నా. ఓకే, పిల్లి ఎలా వస్తుంది చెప్పు. పిల్లి ఎలా వస్తుంది? నీకు రాదా? నాకు వచ్చేసి. నచ్చేయి. నువ్వేం చేస్తావు? ఓకే, ఇది అక్కర్లే. అది అప్పుడే కాదు. ఒక్క నిమిషం. నువ్వు అట్లా వచ్చా? సరే, చూసుకున్నా. నేను చాలా గొప్పవాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా అందగాడిని. నాకు అస్సలు బుద్ధి లేదు. అందరికి తెలుసు. ఇప్పుడు దాకా నేను అన్నవాడిని అని ఇది ఒక్కటి ఎందుకు అనలేదు? నా చేతిలో పూలునే. నీ చేతిలో పూలు లేవు బాబు. నీతో మాట్లాడటం చాలా కష్టం. అది నీ ఇష్టం. అట్లా కాదు, నువ్వు మంచిగా చెయ్యి. ఏం చేయాలి? పిల్లి ఎలా అరుస్తుంది? పిల్లి ఎలా అరుస్తుంది? నువ్వు చెయ్యి. నిజేనా? పిల్లి ఇట్లా అందు. నేను రెడీ అవుతున్నా. ఇంటి దగ్గర అవ్వాలి. సార్, నెక్స్ట్ టైం నుంచి ఇంటి దగ్గర అవుతా. ఓకే, పిల్లి ఎలా అరుస్తుంది? నువ్వు చెయ్యి. నాకు రాదు, నువ్వు చెయ్యి. ఏం చూస్తున్నావు? ఎవరు చప్పట్లు కొట్టలేదా? అట్లా చప్పట్లు అడగకూడదు, వాడికి నచ్చితే కొడతారు. తెలుగు వాళ్ళు అడుక్కుంటే కానీ కొట్టరు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలా కాదు, నువ్వు నిజంగా ఏదైనా వాళ్ళకి నచ్చేలాగా ఏదైనా చేస్తే వాళ్ళు బాగా చప్పట్లు కొడతారు. షూర్. చూద్దాం. ఓకే, సరే. నీకు ఇంకేమొచ్చు? నీకేం కావాలి? నాకేం కావాలి? సరే, ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు. పిల్లులు కాదు, పిల్లలు వచ్చారు ఇక్కడ. సో వాళ్ళందరూ చక్కగా ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. మీ ఇంట్లో నువ్వు మాట్లాడలేవు. అవన్నీ ఇక్కడ ఎందుకు, కానీ పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా. నీకు ఇంగ్లీష్ వచ్చా? ఒక్క నిమిషం. ఎందుకని? ఫోటో తీస్తున్నారు. ఫోటో వచ్చింది. లైట్ పర్లేదు, ఇప్పుడు అంతా అడ్వాన్స్ టెక్నాలజీ. ఫోటో కూడా రాదా? ఫోటో వస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ అలా కాదు. అది రేపిస్తారు. గ్యారంటీగా ఇస్తారు. థ్యాంక్ యూ. ఎందుకని థ్యాంక్స్ చెప్తున్నాం? లేకపోతే డబ్బులు అడతారు. ఏం అడగరు, అది శ్రీనివాస్ గారు చూసుకుంటారు. అయితే ఇంకో 4 టీ కాసు. ఇంకో ఫ్రీ అంటే చాలు. ఓకే, తీస్తున్నారు. ఓకే, సరే, వీళ్ళందరూ పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు కాబట్టి
వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. నీకు ఇంగ్లీష్ వచ్చా? నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 kgs వచ్చు. 2 కేజీసా? ఇంగ్లీష్ కేజీల్లో ఉంటుందా? యా. ఎలా చెప్పు, ఎలా చెప్పు. LKG, UKG, 1 kg, 2 kg. అచ్చా, ఎల్కేజీ యూకేజీ తర్వాత 1 కేజీ 2 కేజీ కూడా ఉంటుంది. ఓకే, మరి నీకు 2 కేజీస్ ఇంగ్లీష్ వచ్చు కదా, అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? నీ మమ్మీ అంటారు. వెరీ గుడ్. మరి నాన్నని డంగి అట్లా కాదు. అమ్మని మామ్ అంటారు, నాన్నని డాడ్ అంటారు. అమ్మని మామ్ అంటారు, నాన్నని డాడ్ అంటారు. ఓకే, ఓకేనా? మరి అమ్మని మామ్ అంటే పెద్దమ్మని ఏమంటారు? పెద్దమ్మని ఏమంటారు? మ్యాక్సిమం. మ్యాక్సిమం. చిన్నమ్మని మీనింగ్. నీతో మాట్లాడితే నాకు వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయేలా ఉన్నా. నీకు వచ్చా? నాకు వచ్చు. ఎన్ని కిలోలు? నీకు వచ్చిన ఎన్ని కిలోలు నాకు రావు. సరే, ఇక్కడ ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన పిల్లల్ని ఎవరైనా పిలుస్తాను, మాట్లాడతావు? యా. ఎవరితో మాట్లాడతావు? రుద్రాక్ష. రుద్రాక్ష. రుద్రాక్ష, ఇలికమ్. నీకు రుద్రాక్ష తెలుసా? యా. ఎట్లా తెలుసు? ఇందాక ఇందాక భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఏంటి చూస్తున్నావు? డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుంది. నేను కూడా అలానే. నువ్వు కూడా అలానేనా? ఓ, నువ్వు కూడా పంచి కట్టుకున్నా, అబ్బాయి కూడా పంచి కట్టుకున్నాడు. బాగుంది కదా? బాగుంది. మరి ఎవరు క్లాస్ కొట్టలేదు. ఎవరు క్లాస్ కొట్టలేదు. ఇంకా ఏం మొదలైతే కదా, అలా మాటిమాటికి చప్పట్లు ఆడకూడదు. చెప్పే కదా, ఏంటి అడుక్కుంటే కానీ కొట్టరు. అడుగుంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత కొడతారు. నిన్న అంతే. చక్కగా. ఓకే, రుద్రాక్ష. హలో. ఐ యూ టాకింగ్ ఇన్ ఫోన్? మైక్రోఫోన్. How are you doing? How are you doing? యా, ఐ యామ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? నీ పేరు? నీ పేరు? మర్చిపోయాడు. నీ పేరు రుద్రాక్ష. నా పేరు అఖితాబ్ బచ్చన్. ఏం చదువుతున్నావు? I was singing Bhagavad Gita. యు ఆర్ సింగింగ్ భగవద్గీత. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? ఆస్క్ మంగి. Nothing. Nothing else. నథింగ్ ఎల్స్. యు ఆర్ నాట్ స్టడీయింగ్, ఓన్లీ భగవద్గీత. Singing. I was singing. ఓకే, యు వాంట్ ఆస్క్ ఎనీథింగ్? I don't know. I don't know. ఆస్క్ అమ్మ. అమ్మని అడుగు, ఏమని అడగాలి? ఓన్లీ భగవద్గీత. తతో ఎంతో పరిశ్రాంతం. I was singing Bhagavad Gita. నో, నాట్ నో. ఓకే, థ్యాంక్ యూ. Okay. I don't know. రొంగ నండ్రి. నీకు తమిళ్ కూడా వచ్చా? ఇందాక ఆటోలో నేర్చుకున్నా. ఇందాక ఆటోలో నేర్చుకున్నా. ఎందుకని? ఆటోమేటిక్ వస్తుంది అనుకున్నా. ఆటోమేటిక్ వస్తున్నారు, అలా ఏం రాదు. ఓకే, థ్యాంక్ యూ రుద్రాక్ష, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, ఎవరైనా అమ్మాయి వస్తారా ఇక్కడ? ఎవరైనా ఒక అమ్మాయి? ఏం చూస్తున్నావు? చాలు 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 చాలు. చాలు అంట. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు వచ్చారు. బై వన్ గెట్ వన్ ఫ్రీ. బై. అందుకే ఎక్కువ టీవీ చూడద్దంట నేను. ఓకే, నీ పేరేంటి? Sia. నువ్వు నోర్ని. ఎందుకని? అమ్మాయి నేను మాట్లాడతా. అమ్మాయితో అయితే నువ్వు మాట్లాడతావా? ఓకే. శ్రీయ. నీ పేరు శ్రీయ? నీ పేరు అనుష్కనా? Vedapriya. ఏదో ప్రియ. నాకు తెలుసు. ఎలా తెలుసు? సంక్రాంతికి వచ్చావు కదా, నీకెలా గుర్తుంది? అప్పుడు వచ్చి నేనే, నువ్వే మర్చిపోయావు. మర్చిపోలేదు. ఏమైనా అడుగుతావా? నువ్వు నోర్మి అన్నా. ఓయ్, అట్లా అనకూడదు. మధ్యలో నువ్వు రాకూడదు. వచ్చి నేను రాకూడదు. ఓకే. నువ్వు స్కూల్కి వెళ్తావా? అయ్యా వెళ్తా. ఏ స్కూల్? మా స్కూలే. మీ స్కూల్ అంటే దాని పేరు లేదా? దాని పేరే అది, మా స్కూల్. నేనేం అడగలేదు. నువ్వేమైనా అడుగుతావా? నీ ఫేవరెట్ కలర్ ఏంటిది? గ్రీన్ కలర్. నువ్వు వేసుకుంది? నేను గ్రీన్ అండ్ బ్లూ వేసుకున్నాను. బ్లూ కూడా ఇష్టమా నీకు? ఫ్రీగా వస్తే ఇష్టం. వేసుకొని పెడతావా? ఓకే, ఏమైనా సాంగ్ పాడతావా?
చాలా బాగుంది. చాలా బాగుంది. అమ్మాయి కదా, ఏం చేసినా బాగానే ఉంటుంది. నువ్వు పాడతావా? ఇది కూడా చాలా బాగుంది. సరే, వీళ్ళందరి కోసం నువ్వే ఒక చక్కటి పాట పాడు. పాడినా పాడేసి. ఏ పాట? ఏ పాట అంటే అమ్మాయి సన్నగా, ప్రొడ్యూసర్ గారికి ఉన్నారు కదా, అమ్మాయి సన్నగా పాడు. పాడినా పాడేసి. అమ్మాయి సన్నగా అబ్బాయి లావుగా గడ్డి తెస్తుంటే కింద పడ్డారే ఆ దెబ్బలు ఈ నొప్పులు ఇక తీరలేదే. ఇది సాంగ్. యా, అట్లా పాడకూడదు, మంచిగా పాడు. మంచిగా. ఏ పాట? ఏం పాడాలి? ఏం పాడాలంటే నువ్వే కావాలి. ఎవరికి? ఎవరికంటే అందరికీ నువ్వు కావాలి. అందుకు మంచి పాట ఉంది. ఏది? అనగనగా ఆకాశం ఉందా? ఉంది. పాడినా పాడేసి. రెడీ. రెడీ. అందరు క్లాస్ పోతే పాట. అందరు క్లాప్స్ కొట్టి పాడు. ఓకే, అందరు క్లాప్స్ కొట్టారు కాబట్టి పాడక్కర్లే. అట్లా కాదు, నువ్వు బాగా పాడితే ఇంకా బాగా చప్పట్లు కొడతారు. ఓకే, ఓకేనా? రెడీ. రెడీ. అనగనగా హోటల్ ఉంది, హోటల్లోన ఇడ్లీ ఉంది, ఇడ్లీ ఒక్కన చట్నీ ఉంది, చట్నీకి ఒక్కన సాంబార్ ఉంది, సాంబార్ ఒక్కన చట్నీ ఉంది. ఆ ఇడ్లీ నేనే తినాలి, ఆ చట్నీ నేనే నాకాలి, ఆ సాంబార్ నేనే తాగాలి, ఇల్లే నువ్వే కట్టాలి. ఇడ్లీ నువ్వు తింటే బిల్ నేను కట్టాలా? యా, ఎందుకలాగా? ఫ్రెండ్షిప్ కాదు, టైటానిక్ షిప్. ఇలాంటి వాటి ఫ్రెండ్షిప్ కష్టం. కానీ ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి టాటా చెప్పు. టాటా బిర్లా యమహా. వాళ్ళందరూ పేరు స్పాన్సర్స్. ఇక్కడ ఓన్లీ కళాసుగా మన స్పాన్సర్. సో వీళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు అండి.